నమస్తే అండి, వెల్కమ్ టు నేటి తరం మగవా ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే 71 కేజీస్ నుండి ప్రజెంట్ నా వెయిట్ 65. నేను 71 కేజీస్ నుండి 65 వరకు ఎలా వచ్చినా అనేది మీకు 1 వీక్ డైట్ ప్లాన్ అయితే చెప్తా అండి. అదే డైట్ ప్లాన్లో ముందుగా అయితే మీకు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చూపిస్తాను. ప్రజెంట్ నా 65 అండి, అదే మీకు చూపిస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ 7 డేస్ ఏమేం చేసుకోవాలి అనేది ఆలోచించవాలి. ముందుగానే మనం ఇవి చేసుకోవాలనుకుంటే ఈజీగా అయిపోతుంది. మనకి ఏం చేసుకోవాలి, రేపు ఏం చేసుకోవాలనే ఆలోచన రాకుండా మీకు 7 డేస్ దీంట్లో మీకు చూపించే దాంట్లో ఏదైనా చేసుకోండి. ముఖ్యంగా ఇక్కడైతే నేను ఫస్ట్ రోజు నేనేం తింటున్నా అంటే చూడండి, ఇవి ఒక గుప్పెడు తింటే చాలండి. ఈ గుప్పెడు ఏంటివి అంటే పెసర్లు, ఉలవలండి. అవి నీళ్ళలో నానబెట్టుకొని మనం మొలకలు కట్టుకోండి. అందరికీ తెలిసిందే అండి. ఇలా డిష్లో పెట్టి 2 రోజులు వదిలేసినా లేదంటే బట్టలు కట్టి మూట కట్టినా మనకి 1 ఇంచ్ వరకు అయితే మొలకలు వస్తాయి. దీంట్లో ప్రోటీన్, ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి చాలా మంచిదండి. ఉదయం మనము హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టండి. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో నిమ్మరసం పిండుకోవచ్చు, ఉప్పు వేసుకోవచ్చు, క్యారెట్ కట్ చేసుకొని వేసుకోవచ్చు, టమాటా కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. మనకు నచ్చినవన్నీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీర, చిన్న టమాటా ముక్క కట్ చేసి వేసుకొని నిమ్మరసం, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని తింటున్నా. ఒక గుప్పెడు తిన్నా కూడా మనకి తొందరగా కడుపు నిండిపోతుంది. ఇక ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను 7 డేస్వి. నెక్స్ట్ వీడియోలో మీకు లంచ్, ఆ నెక్స్ట్ వీడియోలో మీకు డిన్నర్ రెసిపీస్ కూడా చూపిస్తాను. మరి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయాలంటే ఉదయం లేవగానే ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళు తాగేయాలండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు టీ, కాఫీ అలవాటు ఉంటే కనుక గ్రీన్ టీ కానీ లేదంటే బ్లాక్ టీ అంటే వితౌట్ షుగర్ అండి, అట్లా తాగొచ్చు. ఇంకా తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ ఏం తినాలనుకుంటున్నారో అది 8 కానీ 9 o'clock కానీ తినేసేయండి. మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా మీరు ఈ డైట్ ప్లాన్ చేయొచ్చు అండి. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ డైట్ ప్లాన్ అనేది నా వీడియోలో ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా ఇది మనకి తొందరగా కడుపు నిండినట్టు ఉంటుంది. ఇట్లా తింటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం నిమ్మరసము, ఉప్పు అవన్నీ కలుపుకొని తింటున్నాము. సో డే 1లో అయితే ఇది బ్రేక్ఫాస్ట్ అండి. ఈ మొలకల్ని ఈరోజు నేను పెసర్లు, ఉలవలతోనే పెట్టుకున్నా కదా. దీంట్లో కావాలంటే అన్ని రకాలండి, బొబ్బర్లు, శనగలు, ఉలవలు, పెసర్లు, మనకి నచ్చినవి ఏవన్నా కూడా మనం మొలకలు వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. అయితే ఒకేసారి గుప్పెడైతే నానబెట్టుకోం కదా, ఎక్కువగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. ఇక్కడ నా ముందర డిష్లో చాలా ఉన్నాయి. సో మనకి ఇలా మొలకలు మనకి ఇంట్లో ఉన్నప్పుడు సెకండ్ డే ఏం చేయాలని చెప్తా అండి. ఫస్ట్ డే మనమైతే ఓన్లీ పచ్చి మొలకల్ని తింటున్నాం కదా, మరి సెకండ్ డే చూపిస్తాను. సో ఇన్ని మొలకలు ఉన్నాయి కదా, దీన్ని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకొని మనము పెసరట్టు వేసుకుంటాం కదా, అట్లా వేసుకుంటే మనకి సెకండ్ డేకి మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే రాగుల జావ కానీ రాగి అంబలు కానీ ముందే మీరు రోజు ప్రిపేర్ చేసుకోండి. లేదంటే ఒకేసారి ప్రిపేర్ చేసుకొని నాలా ఇలా బాటిల్లో పోసి పెట్టుకున్నారనుకో, రోజు బ్రేక్ఫాస్ట్ కాగానే ఒక చిన్న గ్లాస్ తాగేసేయండి. మనకి అసలు ఆకలి వేయదు లంచ్ వరకు. నేనైతే రాగుల అంబలి చేసిన అండి. రాగుల జావ వేరు, రాగుల అంబరికి కొంచెం తేడా ఉంటుంది టేస్ట్లో, అలాగే ప్రిపేర్ చేయడంలో కూడా. మీరు కావాలి అంటే ఈ వీడియో వచ్చేసి రాణి న్యాచురల్ వ్లాగ్స్లో ఉంది. మన పూర్వకాలం మన పెద్దలు ఎట్లా చేసేవాళ్ళు అట్లే చేసిన అండి అంబలి ఇది. సో ఒకేసారి నేను చేసుకొని 2-3 రోజులకు ప్రిపేర్ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. సో ఇది హెల్త్కి చాలా మంచిదండి. అంబలి పేగుల్ని కూడా మనకి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలా అంటే పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు ఎట్లా చేసేవాళ్ళో అట్లా చేసి పెట్టినాను. రాణి న్యాచురల్ వ్లాగ్స్లో మన ఈ వీడియో అయితే ఉంటుంది. సో ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా ఒక గ్లాసు అంబలి కానీ లేదంటే రాగుల జావ కానీ తాగండి. ఇక డే 3 బ్రేక్ఫాస్ట్ అండి. ఇది జొన్నలండి. జొన్నలు నానబెట్టుకున్న దోశ వేయడానికి. సో జొన్న దోశ బియ్యం వాడకుండా వేసుకోండి. ఇంకా ఉదయం మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటున్నాం కదా, మళ్ళీ కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు. బియ్యం వేసినామంటే మళ్ళీ కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసినట్టే. అందుకనే ఇక్కడ నేనైతే జొన్న దోశ వేస్తున్నాను. జొన్న దోశ మీకు కావలసినట్టే వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసి వేసుకోవచ్చు. నా దగ్గర మొలకలు ఉన్నాయి కదండి, పెసర్లు, అందుకని నేను దీని మీద వేసుకుంటున్నా. మీరు వేసుకోవాలని కాదు, ప్లెయిన్ దోశ అయినా వేసుకోవచ్చు. చట్నీ మటుకు కొబ్బరి చట్నీతో తినండి. లేదు అంటే మనకి కారం ఉంటుంది కదా, ఎల్లిపాయ కారము, అది కొంచెం మసాలాలా ఉంటుంది. దాని మీద మనం దోశ మీద చల్లుకొని కూడా తినొచ్చు. సో ఈ జొన్న దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే ఇంట్లో అయితే ఎవ్వరు జొన్న దోశ అనుకోరు. మామూలుగా మనం బియ్యం దోశ వేస్తే ఎట్లుంటుంది టేస్ట్ అట్లే ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళకి పెట్టొచ్చు, మనం కూడా తినొచ్చు. ఇవన్నీ మనం తినే బ్రేక్ఫాస్ట్ మన ఇంట్లో వాళ్ళకు మనకి అయ్యేలాగా ప్రిపేర్ చేసుకుంటే రెండు పనులు అయితే తప్పుతాయండి. ఇలా వర్కింగ్ ఉమెన్స్కి అయితే మరి ఇద్దరికి ఇంట్లో వాళ్ళకి మనకు చేసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఇట్లా ముందే ప్రిపేర్ అయితే ఇంట్లో వాళ్ళకి పెట్టుకోవచ్చు, మనం కూడా తినొచ్చు. సో డే 3 అయితే మనకి ఇక్కడ హెల్దీ దోశ అండి, జొన్న దోశ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను అంబలి చేసిన అండి. అంబలి ఒకే రోజు కాకుండా నేను 2-3 రోజులకు వచ్చేలాగా అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఇది మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగొచ్చు, లేదు అంటే దీన్నే మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు అండి. సో అదైతే మీకు నచ్చితే మీరు బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేసుకోండి, లేదు అంటే లేదు.
ఇంకా మీ డే 4లో అయితే ఇక్కడ పుల్కా వాడుకోండి. పుల్కా చేసుకునేటప్పుడు పిండి ముద్దను పూరికి మనం ఎంత సైజు పిండి ముద్దను తీసుకుంటామో అంతే తీసుకొని పుల్కా చేసుకోండి. ఇక 1 నుంచి 2 తినొచ్చు. దాంట్లోకి కూర అయితే బీర్నీస్ అండి. బీర్నీస్ను కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ అనేది దానికే ఇంకేలాగా ఉడికించుకోవాలి. బీర్నీస్ను ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి పచ్చి కొబ్బరి వేసుకోండి. ఇక ఇది బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, మనం లంచ్లో కూడా తినొచ్చు అండి. ఆకలి అనేది అస్సలే వేయదు మనకి. సో అంత హెల్దీ, అలాగే ఇది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది చపాతీ అట్లాగే ఈ బీర్నీస్ అనేది. ఇక డే 5లో మనకి ఈ సఫోలాది మసాలా ఓట్స్ అండి, చాలా తక్కువ రేటే, 12 రూపీస్కి అట్లా వస్తుంది చిన్న సైజు. ఇది మనకి 2 డేస్కి సరిపోతుందండి. సో దీన్ని జస్ట్ నీళ్ళు మసులుతున్నప్పుడు దాంట్లో వేసుకుంటే చాలండి, మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. అది కాకుండా ఇదైతే సఫోలా, ఇది ప్లెయిన్ ఓట్స్ అండి. దీంతో కూడా మనం ఉప్మాలా చేసుకోవచ్చు. క్యారెట్, బీనీసు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. నేనైతే ఇది పెద్ద సైజు తెచ్చుకున్నా, నాకు చాలా రోజులు వచ్చిందండి. చూడండి ఖాళీ అయిపోయింది, కొద్దిగా ఉన్నాయి దీంట్లో. సో మనకి కావలసినట్టు చేసుకోవచ్చు. ఇది కూడా మనకి చాలా మంచిదండి. ఈ ఓట్స్ మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. తొందరగా ఆకలి కూడా కాదు, టేస్ట్ కూడా మంచిగా చేసుకోవచ్చు. దీంతో క్యారెట్, బీనీసు అనేవి దాంట్లో వేసుకొని చేసుకోవచ్చు అండి. ఇక డే 6 వచ్చింది. డే 6లో అయితే అన్ని ఫ్రూట్స్ అండి. వాటర్ మిలన్ అంటే బనానా తప్ప అండి, మన ఇంట్లో ఏముంటే అవి తీసుకోవచ్చు. అంటే క్యారెట్, వాటర్ మిలను, కీరా, లేదంటే పపాయ, ఇంకా ఏవైనా, బనానా తప్ప ఇంకా ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా అన్నీ కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసుకొని, యాపిల్ కూడా ఏదైనా అన్నీ కట్ చేసుకొని తినండి. చక్కగా కడుపు నిండిపోతుంది, హెల్తీగా ఉంటుంది. సో ఇవన్నీ మన ఇంట్లో ఉంటే అన్నీ కొంచెం కొంచెం కట్ చేసుకొని తినొచ్చు. ఇక డే 7లో ఇడ్లీ అండి. ఇడ్లీ జొన్న ఇడ్లీ చేసుకోవచ్చు, గోధుమ రవ్వతో చేసుకోవచ్చు, ఇంకా ఓట్స్తో చేసుకోవచ్చు. ఎట్లయినా చేసుకోండి. 1 నుంచి 2 ఇడ్లీలు అండి. 2 ఇడ్లీలు తింటే సరిపోతుంది కొబ్బరి చట్నీతో. లేదు అంటే గోధుమ రవ్వన ఉప్మా చేసుకోండి. మామూలు రవ్వ ఉంటారు కదా, సూజీ అంటారు, ఆ రవ్వ వద్దు అండి. జొన్న రవ్వ కానీ లేదంటే గోధుమ రవ్వతో కానీ మీరు ఉప్మా చేసుకోండి. మనకి డే 7 అయితే ఇక్కడ అయిపోయింది. సో ఈ బ్రేక్ఫాస్ట్లు తింటూ ఉంటే మీరు వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో హెల్తీగా మనము వెయిట్ లాస్ అవ్వచ్చు, తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో లంచ్ రెసిపీస్ అయితే చూపిస్తాను అండి 7 డేస్కి.